డైలీ టేస్ట్ ది డైలీ. తుఫాన్ ప్రభావం తర్వాత హన్మకొండలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని కాలనీల్లో రోడ్లు ఇంకా నీళ్లలోనే ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రోజులుగా వరద గుప్పిట్లో చిక్కుకున్న వరంగల్, హన్మకొండ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. చాలా చోట్ల వరద నీటి ప్రవాహం తగ్గిపోయింది. కాలనీల్లో బురదను కడుక్కుంటున్నారు జనమంతా. వరద తెచ్చినటువంటి బురదను కడుక్కోలేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల వరంగల్లోని ప్రధాన రహదారుల్లో వరద నీరు ఇంకా నిలిచిపోయింది. ప్రస్తుతం మనం సంతోషమాత టెంపుల్కి వెళ్లే రోడ్లో ఉన్నాం. ఇక్కడ వరద నీరు ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు. ఇప్పటికీ వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్తోంది. ఈ రోడ్లో ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక సెల్లార్లో కొన్ని షాపులు కూడా ఉన్నాయి, కొన్ని వ్యాపార సముదాయాలు ఉన్నాయి. అందులోపలికి పూర్తిగా ఇంకా నీట మునిగినటువంటి పరిస్థితి. అవి బయటపడాలంటే మరొక 3 నుంచి 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తే అయాన్ ఇంటీరియర్స్ అనేది ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. తను కింద ఆ కాంప్లెక్స్లో సెల్లార్లో కూడా వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేశారు. కింద వైపు కూడా ఒక 4-5 షట్టర్లు ఉన్నాయి. దాని లోపలికి పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. అవి ఓపెన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా మారిపోయింది. వరంగల్తో పోలిసి హన్మకొండలో వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వరద నీరు ఎక్కువ స్థాయిలో ముంచెత్తడంతో దాదాపు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లని అని కూడా ఇప్పటికీ అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా హార్డ్వేర్ లాంటి షాపులు కానీ, ఎలక్ట్రికల్ లాంటి షాపులు కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్ను సప్లై చేసేటటువంటి షాపులు కానీ ఇవన్నీ పూర్తిగా వరద నీరు వచ్చి చేరడంతో చాలా విలువైనటువంటి కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని షోరూమ్లలో కూడా వరద నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల టీవీలు, ఫ్రిడ్జ్లను వీటిని అమ్మకాలు జరిపేటటువంటి షోరూమ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇందాక మనం మెడికవర్ రోడ్లో కూడా చూసాం. ఎంటైర్ మహీంద్రా షోరూంలోకి పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. దాంతో కార్లన్నీ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. సో ఇదొక్క వాటర్ క్లియర్ అయిపోతే వరంగల్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలకు గురైపోయిందో అక్కడ వాటర్ అంతా ఈజీగా క్లియర్ అయిపోయినట్టే చెప్పొచ్చు. మరోవైపు వరద నుంచి కోలుకున్నటువంటి వాహనదారులకు మరొక ఇబ్బంది వచ్చి పడింది. ఎంటైర్ ఇళ్ల ముందు పార్క్ చేసినటువంటివి కానీ, ఇంట్లో పార్క్ చేసి పెట్టుకున్నటువంటివి, లేకపోతే రోడ్డు పైన ఇతరత్ర పనుల నిమిత్తం వచ్చి వరదలో చిక్కుకుపోయినటువంటి వాహనాలను ఎక్కడికక్కడ వదిలేసినటువంటి వాళ్ళంతా ఈరోజు వరద తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా రోడ్డు ఎక్కారు. నిన్నటి వరకు నిర్మానుష్యంగా ఉన్నటువంటి మొత్తంగా వరదతో నిండిపోయినటువంటి వరంగల్, హన్మకొండ రోడ్లన్నీ ఈరోజు వాహనదారులతో రద్దీగా కనిపిస్తున్నాయి. 2 రోజుల పాటు ఇంటికే పరిమితమై వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడిప్పుడే రోడ్డు ఎక్కి తమ తమ పనుల నిమిత్తం వెళ్తా ఉన్నారు. దానికి తోడు 2 వీలర్స్, 4 వీలర్స్ అన్ని పూర్తిగా మునిగిపోవడంతో ఎంటైర్ కార్ గ్యారేజ్లకు కానీ, లేకపోతే బైక్ మెకానిక్లకు హెవీ డిమాండ్ ఏర్పడింది. బైక్ మెకానిక్ల దగ్గరికి 2 వీలర్ వాహనదారులంతా క్యూ కట్టారు. పూర్తిగా నీట మునిగిపోవడంతో అవి ఆన్ అవ్వాలంటే లోపల ఉన్నటువంటి వాటర్ అంతా క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతం ఒక పెట్రోల్ బంక్, మనం చూసినటువంటి బంక్ కూడా నిన్నటి వరకు పూర్తిగా వరదలోనే ఉండిపోయింది. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ 2 వీలర్స్ని కూడా వరదలో ఉండిపోయి వాటన్నిటిని రిపేర్ చేస్తున్నారు. అన్న, మొత్తం 2 రోజుల పాటు వరదలనే ఉండిపోయినాయి కదా. ఇప్పుడు ఈ బైకులు, ఈ కార్ల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంటుంది? ఇంజన్ ఖరాబ్ అవుతుంది సార్. ఇంజన్ ఖరాబ్ అవుతుంది, ఎలివేటర్ పోతుంది, ప్లగ్గులు పోతూ ఉంటాయి, బండి కూడా ఆ కండిషన్ ఫెయిల్ అవుతూ ఉంటుంది, ప్రాబ్లం అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆన్ అయ్యే అవకాశం ఉంటాయి కానీ రిపేర్ చేసుకొని మళ్ళీ తొందరగా ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఇది ఒక 15 రోజులకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ బండి విధిగా మళ్ళీ పనిచేస్తుంది. తొందరగా మార్చుకోవాలి. ఇప్పుడు మీకు వచ్చిన ఈ 2 వీలర్ రిపేర్ కోసం వచ్చినాయని కూడా అవేనే వాటర్లో మునిగిపోయినాయి. మొత్తం వాటర్ మునిగిపోయిన బండి తప్ప వేరే ఏం లేవు. మొత్తం మునిగి అంత ఆయిల్ వాటర్ పోయి, ప్లగ్లలో వాటర్ పోయి, ఎలివేటర్ మొత్తం ఖరాబ్ అయ్యి, ఇంజిన్ ఖరాబ్ అయ్యి ఉన్నాయి. అంతా ఆ వాటర్ వల్లనే ఖరాబ్ అయినాయి మొత్తం బళ్ళని. బంక్ ఎట్లా ఉండే? మొత్తం వరదలోనే ఉండిపోయింది. వరదలో ఉండిపోయింది సార్. దాదాపు 5 ఫీట్ల దాకా మొత్తం నీళ్లు ఉండే మొత్తం. ఇప్పుడు ఇవాళ పొద్దుగాల 9 గంటల 8 గంటల ప్రాంతంలో నీళ్లు తగ్గుతాయి. ఈ బంక్లో అంటే ఏమైనా డ్యామేజ్ అయిందా? వీటిని మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చా సార్? బంక్ ఓపెన్ కర్చక్తే సార్, బంక్ను ఓపెన్ చేయొచ్చా మళ్ళీ ఎప్పటిలాగే నడిపించచ్చా? లేదండి, టైం పడుతుంది. కంపెనీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసి అంత చెప్పిన తర్వాత వాళ్ళ అప్రూవల్తోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మొత్తం మునిగిపోయింది, పంపు మొత్తం మునిగిపోయింది. కంపెనీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. చాలా మటుకు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ పూర్తిగా నీట మునిగి ఉండడంతో వాటి లోపలికి వాటర్ చేరిపోయి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 2 వీలర్ ద్వారా పెట్రోల్ ట్యాంక్ నుంచి మనం పెట్రోల్ కాకుండా వాటర్ రావడానికి చూస్తూ ఉన్నాం. ఎంటైర్ సిటీ వ్యాప్తంగా వరద నీటిలో చిక్కుపోయి అటు 2 వీలర్స్ కానీ, లేకపోతే 4 వీలర్స్ అన్ని కూడా వరదలోనే ఉండిపోయినాయి. 2 రోజుల పాటు వరదలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ తీసుకొని వచ్చి వాటన్నిటిని రిపేర్ చేయించుకుంటున్నారు. ఎంటైర్ హన్మకొండ కానీ, వరంగల్లో ఎక్కడ కార్ గ్యారేజ్లు చూసినా కార్లన్నీ క్యూ కట్టాయి. మరోవైపు 2 వీలర్ మెకానిక్స్ వద్దకు 2 వీలర్ వాహనదారులంతా క్యూ కట్టారు. మొత్తం నీటిలోనే ఉండిపోవడంతో వాటన్నిటిని క్లియర్ చేయాలని ఇందాక మెకానిక్ చెప్పినటువంటి విధంగా
మోటార్ను రిపేర్ చేయించుకోవడమే కాకుండా లోపల ఆయిల్ను కూడా చేంజ్ చేసుకుంటేనే అవి నడిచే పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఒక్క మెకానిక్ దగ్గరనే ఎన్ని 2 వీలర్ వెహికల్స్ ఆగి ఉన్నాయో మనం చూడొచ్చు. సో సిటీ వ్యాప్తంగా వందలాది 2 వీలర్స్ అదేవిధంగా పదుల సంఖ్యలో కార్లన్నీ డ్యామేజ్ అయిపోయి ఎక్కడికక్కడ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడిప్పుడే వరద నుంచి పూర్తిగా వరంగల్, హన్మకొండ కోలుకుంటున్నాయి. కేవలం కొన్ని ప్రాంతాల్లో కట్టుబట్టలతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సహాయం కోసం ఆర్థిస్తున్నారు. వాళ్ళకు ఈ 2 రోజుల పాటు మంచినీళ్లు, ఆహారాన్ని అందిస్తే బెటర్గా వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. అధికారులు కూడా వాళ్ళకు ఫుడ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ, వరంగల్ నుంచి.